నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. భయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాడు. భయ్యా సన్నీ యాదవ్ ఏం చేశాడు? భయ్యా సన్నీ యాదవ్ నిజంగానే ఇవాళ పాకిస్తాన్కి స్పైగా పనిచేశాడా? ఇది ఇంకా కూడా ఎవరు కన్ఫర్మేషన్ రానటువంటి పరిస్థితి. అన్ని అనుమానాలే, ఎన్నో అనుమానాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మిస్టరీ డెత్స్లో ఉన్నటువంటి క్రైమ్ థ్రిల్లర్ను తలపించేలాంటి సీన్సు, ట్విస్ట్లు భయ్యా సన్నీ యాదవ్ ఎపిసోడ్లో మనకు కనిపిస్తాయి. అంటే ఒక రకంగా జ్యోతి మల్హోత్రా అంశం క్లారిటీ వచ్చేసింది. ఆమె ఒప్పుకుంది, డైరీలో అనేక అంశాలు రాసుకుంది. కానీ భయ్యా సన్నీ యాదవ్ వ్యవహారమే ఇప్పటికి ఇంకా కూడా మిస్టరీగానే మిగులుతోంది. అంటే ఏది ఒక క్లారిటీ రానటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ బయట లీకులు వస్తున్నాయి, ప్రచారం జరుగుతోంది, అనుమానాలు చాలామంది చాలా రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ నిజంగానే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకి, అక్కడ పిఐఓలకు నిజంగానే సహకరించాడా అనేది ఒక చర్చ. మరి సహకరించాడా లేదా అన్నది బయట మీరు కూడా న్యూస్ ఫాలో అవుతుంటారు కాబట్టి మీకేమనిపిస్తుంది? భయ్యా సన్నీ యాదవ్ నిజంగానే ఆ విధంగా చేసుంటాడా? ఎందుకంటే ఒక సనాతన ధర్మంలో భాగంగా జై శ్రీరామ్ అని కూడా పాకిస్తాన్కి వెళ్ళి చెప్పినటువంటి భయ్యా సన్నీ యాదవ్ నిజంగానే చేసుంటాడా? లేదు అంటే తెలియకుండానే వాళ్ళ ఉచ్చులో ఏమైనా చిక్కుకున్నాడా? ఏం జరుగుతోంది భయ్యా సన్నీ యాదవ్ ఎపిసోడ్లో? మీరు కూడా మీ అభిప్రాయాల్ని క్రిస్టల్ క్లియర్గా నాకు కామెంట్స్లో చెప్పండి. కాకపోతే ఇక్కడ నేను మీకు చూడంగానే అనిపించి పాకిస్తాన్ బదులు లాహోర్ అని పెట్టారేంటి అని చెప్పేసాను. అంటే భయ్యా సన్నీ యాదవ్ ఎపిసోడ్లో ఇప్పుడు కొన్ని ట్విస్ట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అంటే కొన్ని అనుమానాలు, ఇవి కొత్త అనుమానాలు. ఎందుకంటే ఇప్పటికే జకీర్ నాయక్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. మరి జకీర్ నాయక్ ఎవరైతే ఎన్ఐఏ పూర్తిగా భారతదేశం నుంచి బహిష్కరించబడిందో, ఎన్ఐఏ బహిష్కరించాడో జకీర్ నాయక్, ఆయన టెర్రరిస్టులతో డైరెక్ట్గా సత్సంబంధాలు ఉన్నాయి. ఇవి మనం కూడా అనేక విషయాలు వీడియోలు చేసుకున్నాం. మరి ఆయన్ని ఏ కేసుల్లో ఉన్నాడు, ఎవరెవరితో టెర్రరిస్టులతో కలయి తిరిగాడు జకీర్ నాయక్, ఎందుకు భారతదేశం అతన్ని బహిష్కరించింది, అంతర్జాతీయ తీవ్రవాదులతో కూడా సత్సంబంధం ఉన్నటువంటి జకీర్ నాయక్ షోలో ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయనకు పాకిస్తాన్ రెడ్ కార్పెట్ వేసినటువంటి వ్యవహారంలో, ఆ రెడ్ కార్పెట్ వేసిన దాంట్లో మనోడు తెలుగు ఇండియన్ యూట్యూబర్గా ఉన్నటువంటి భయ్యా సన్నీ యాదవ్ ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్న ఏమడిగాడు కూడా మొట్టమొదటిగా నేనే మీకు చూపించాను. మరి ఇప్పుడు అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాని మీద ఒక కొత్త అనుమానం ఏంటంటే, అదే దానికి సీక్వెన్స్గానే అనుకోండి, కొత్త అనుమానం ఏంటంటే మరి ఎప్పుడు వెళ్ళాడు పాకిస్తాన్కి అనేది ఒక అంశం. మరి పాకిస్తాన్కి ఒకసారే వెళ్ళాడా భయ్యా సన్నీ యాదవ్, 2 సార్లు వెళ్ళాడా? ఇదొక అనుమానం. మరి వాళ్ళ తండ్రి చెప్తున్నటువంటి విధంగా అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో అప్పటికే తిరిగి వచ్చేసాడు భయ్యా సన్నీ యాదవ్, అక్కడ లేడు అని వాళ్ళ తండ్రి కోట్ చేస్తున్నాడు. మరోవైపు ఏప్రిల్ చివరికల్లా ఆయన తెలంగాణ, మరి ముఖ్యంగా పాకిస్తాన్ వీడి వచ్చేసాడు అనేది వాళ్ళ తండ్రి చెప్తున్నాడు. ఈయన ఏం చెప్పాడు? గతంలో ఫిబ్రవరిలో వెళ్ళాను ఈయన కోట్ చేశాడు. కొన్ని వీడియోస్లో ఏమో గతంలో ఎప్పుడో 7 నెలల క్రితం అని అన్నాడు. అది ఇంతవరకు ఒక క్లారిటీ. కానీ మరి 7 నెలల క్రితం పోయిన ఇప్పుడు వీడియోలు ఎందుకు తెర మీదకి వచ్చాయని ఒక అంశం అయితే, మరి వాళ్ళ తండ్రి చెప్తున్నట్టుగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 2 నెలల పాటు, 1.5 నుంచి 2 నెలలు, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ అని వాళ్ళ తండ్రి చెప్తున్నారు. అంటే ఒకరికొకరికి సింక్ లేకున్నటువంటి స్టేట్మెంట్స్ కాంట్రడిక్టరీగా కనిపిస్తున్నాయి. జకీర్ నాయక్ షోలో పార్టిసిపేట్ చేసింది భయ్యా సన్నీ యాదవ్ 15 అక్టోబర్ 2024. నీకు అవి చూపిస్తా. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత క్వశ్చన్ అడిగాడు, బాగుంది. కానీ ఈయనకు బంగ్లాదేశ్ బ్లాగర్లతో కొంత సన్నిహిత సంబంధాలు భయ్యా సన్నీ యాదవ్ మెయింటైన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు తీగలైతే డొంక కదిలినట్టుగా ఇప్పుడు మేడం ఎన్ ఏదైతే పాకిస్తాన్ స్పై ఫ్యాక్టరీగా ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ టార్గెట్గా ఆమె వీళ్ళందరికీ స్పాన్సర్ చేసిందో, నిజంగా ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కూడా ఆమె స్పాన్సర్ చేసిందా అని ఒక చర్చ కొత్తగా తెర మీదకి వచ్చింది. మరి ఇప్పుడు మరి భయ్యా సన్నీ యాదవ్ గతంలో బెట్టింగ్స్ మీద అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆఖరికి పాకిస్తాన్ ట్రిప్కి కూడా బిర్యానీ బెట్ అనే ఒక టీషర్ట్ తోటి కనిపిస్తాడు. మరి ఆ బిర్యానీ బెట్ సంస్థ ఎవరిది? మరి ఆ బిర్యానీ బెట్ ఈయనకెందుకు స్పాన్సర్ చేసింది? మరి బెట్టింగ్కి పాకిస్తాన్కి ఏమైనా లింక్ ఉందా? నాన్ వెజ్ని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాడు. బెట్టింగ్ అంశం తెర మీదకి వచ్చినప్పుడు, పాకిస్తాన్ ఇండియా వార్ జరిగినప్పుడు భారత్లో మన యువతను నీరుగార్చేందుకే బెట్టింగ్ యాప్స్ రూపంలో పాకిస్తాన్ నుంచి కుట్ర జరుగుతోందని నాన్ వెజ్ ఎప్పటి నుంచి చెప్తున్నాడు. మరి నిజంగానే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ బిర్యానీ బెట్ ఏంటి? మరి ఆ బిర్యానీ బెట్కి సంబంధించి కూడా నాన్ వేసిన తాజాగా 10 డౌట్లు వ్యక్తం చేస్తే 10 డౌట్లో బిర్యానీ బెట్ కూడా ఆయన జాయిన్ చేశాడు. మరి ఇప్పుడు బిర్యానీ బెట్ కనిపిస్తుంది. మరి లాహోర్కి ఎందుకు వెళ్ళినట్టు?
భయ్యా సన్నీ యాదవ్ లాహోర్కి ఎందుకు వెళ్ళినట్టు? అంటే కేవలం జకీర్ నాయక్ షో కోసమే లాహోర్ వెళ్ళాడా? ఏం జరిగింది? మరి లాహోర్ నేను ఒక్కడే వెళ్ళాలా? అక్కడ బంగ్లాదేశీ సంబంధించినటువంటి వ్లాగర్లు, పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్లాగర్లు, వీళ్ళందరితో కలిగి తిరిగాడు. మరి ఒకవేళ వ్లాగింగ్ చేస్తూ ఉంటే మరి అక్కడ రైల్వే స్టేషన్కి పోవాల్సినటువంటి అవసరం ఏముంది? రైల్వే స్టేషన్లో కూర్చొని ఫోటోలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ ఫోటోలు ఇతర వ్లాగర్స్, బంగ్లాదేశ్ అట్లాగే పాకిస్తాన్ వ్లాగర్లు ఈయన ఫోటోలు పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు ఇవన్నీ చర్చలు, అనుమానాలు, చాలా ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇవంతా ఇప్పుడు ఎన్ఐఏ కూపీ లాగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు స్పాన్సర్ చేశారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మరి మొన్న ఫిబ్రవరిలో అంటే స్టాంపింగ్ జరుగుంటుంది, ఎప్పుడైతే పాకిస్తాన్కి వెళ్ళి వస్తాడో స్టాంపింగ్ జరుగుంటుంది. మరి ఫిబ్రవరి, ఏప్రిల్లో వెళ్తే మరి గతంలో అక్టోబర్లో ఎందుకు వెళ్ళినట్టు? మరి అప్పుడు వెళ్ళి ఇప్పుడు వెళ్ళారా? మరి ఏం జరిగింది? ఒకసారి మీకు చూస్తే ఇది ఇన్స్టా పేజ్, మాలిక్ తసావర్ లాహోరీ బైక్స్ అనేది ఇది ఇన్స్టా పేజ్. ఇది మనకు ఒక వ్యూయర్ సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి పోస్ట్ ద్వారానే నేను ఆ ఇన్స్టా ఓపెన్ చేస్తే లాహోర్కి సంబంధించినటువంటి ఒక బైకర్స్ క్లబ్లు వాళ్ళకి సంబంధించినటువంటి పేజ్, అది ఇన్స్టా అకౌంట్. అది మాలిక్ తసావర్ ఆయన పేరు. ఆ మాలిక్ తసావర్ పోస్ట్ చేశాడు. ఎప్పుడు ఈ పోస్ట్ చేశాడు? అక్టోబర్ 12 తారీఖున పోస్ట్ చేశాడు. క్లియర్గా కనిపిస్తుంది. అక్టోబర్ 12న మాలిక్ తసావర్ ఈయన పాకిస్తాన్లో లాహోర్లో రైల్వే స్టేషన్లో లాహోర్ బోర్డుతో పాటుగా ఉన్నటువంటి పరిస్థితి. భయ్యా సన్నీ యాదవ్ అక్కడ టీషర్ట్ మీద క్లియర్గా రాసుంది బిర్యానీ బ్యాట్ అని. మరి ఆ బిర్యానీ బ్యాట్ ఏంటి? మరి బిర్యానీ బ్యాట్ పేరుతో ఇప్పుడు బెట్టింగ్ను పాకిస్తాన్కి వెళ్ళి ఈయన ప్రమోట్ చేయ. మరి బిర్యానీ బ్యాట్ కంపెనీ ఎవరిది? మరి బిర్యానీ బ్యాట్ అయినా పాకిస్తాన్కి ట్రిప్కి ఏమన్నా స్పాన్సరా? మరి బిర్యానీ బెట్ వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చుంటారు భయ్యా సన్నీ యాదవ్కి? ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది? ఇప్పుడు ఇదంతా రావాలా తెర మీదకి. ఇక్కడ వీళ్ళు వ్లాగింగ్ చేస్తున్నారే అనుకో, వ్లాగింగ్ చేసిన వాళ్ళకి లాహోర్ రైల్వే స్టేషన్లో ఏం పని? అంటే ఇక్కడ కొత్త అనుమానం ఏంటంటే వీళ్ళు లాహోర్లో బండ్లు అక్కడ పెట్టేసి ఒకవేళ వ్లాగింగ్ చేయలేదు అనుకుందాం, చేయకపోతే మరి బండ్లలో పోయినటువంటి వాళ్ళు రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? ఒక డౌట్. ఒకవేళ వ్లాగింగ్ కాకుండా విడిగా వెళ్ళుంటే మరి ట్రైన్లో ఏమన్నా లాహోర్ నుంచి ఇంకెక్కడికన్నా జర్నీ చేశారా ఫ్రెండ్స్తో పాటుగా? ఆ వీడియోలు బయట పెట్టలేదా? ఇది పెద్ద డౌట్. ఒకవేళ ఆ మాదిరి కూడా అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ లేపల్ మైక్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి, వైర్లెస్ మైక్స్ ఉన్నాయి. అంటే వ్లాగింగ్ చేసినట్టు. మరి వ్లాగింగ్ చేసి ఎందుకు వీడియోలు బయట పెట్టలేదు? మరి ఎందుకు వెళ్ళినట్టు పాకిస్తాన్కి? మరి వాళ్ళ తండ్రి చెప్పిందేమో ఫిబ్రవరి, ఏప్రిల్, ఈయనేమో ఎప్పుడో 7 నెలల క్రితం. ఏంటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్? ఇక్కడే క్లారిటీ రావాలా. అందుకనే ఇప్పుడు ఎన్ఐఏ శోధిస్తోంది, మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇప్పటిదాకా భయ్యా సన్నీ యాదవ్ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, ఎవరు అరెస్ట్ చేశారో క్లారిటీ లేదు. ఎన్ఐఏ పేరుతో బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆఖరికి నాన్ వేసిన లాంటి వాళ్ళు భయ్యా సన్నీ యాదవ్ ఎపిసోడ్ని కిడ్నాప్ కింద చెప్తున్నారు. నిజంగా కిడ్నాప్ ఏమో అని ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్ లాగా మిగులుతుంది. అంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ సీక్వెన్స్ని తలపించేలాగా మిస్టరీ లాగా మిగిలిపోతుంది భయ్యా సన్నీ యాదవ్ ఎపిసోడ్. అసలు ఏం జరుగుతోంది? తెర వెనకలు ఎవరున్నారు? ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? నిజంగా భయ్యా సన్నీ యాదవ్ స్పై కింద మారాడా? సరే, గతంలో వాళ్ళ తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాం హైకోర్టులో, ఎక్కడున్నాడో వేర్ ఈజ్ భయ్యా సన్నీ యాదవ్ అని చర్చ జరిగింది. వీళ్ళ ఫ్రెండ్ చెర్రీ వీడియో చేశాడు, వేర్ ఈజ్ భయ్యా సన్నీ యాదవ్. మరి ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేసి ఉంటే చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పలేదు? చెప్పండి, లేకుంటే వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేయండి, ఇది కరెక్ట్ కాదు అన్నాడు. మరి ఏంటి వేర్ ఈజ్ చెర్రీ? మరి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు మాట్లాడట్లేదు చెర్రీ? అంటే దీని వెనకాల ఏదో ఉంది, సంథింగ్ బిహైండ్ భయ్యా సన్నీ యాదవ్. అందుకని వాళ్ళు ఎవరూ మాట్లాడట్లా. ఒకవేళ నిజంగా భయ్యా సన్నీ యాదవ్ ఏమీ లేదు, చాలా క్రిస్టల్ క్లియరు, కడిగిన ముత్యం, లేకుంటే ఒక వైట్ గోడ లాంటి వాడు అని అనుకుంటే మరి చెర్రీ ఎందుకు మౌనం అయిపోయాడు? పెట్టిన వీడియో ఎందుకు డిలీట్ అయింది? మరి ఎందుకు చెర్రీ ఇప్పుడు ఆయన మీద ఆరోపణ లండన్ పారిపోయాడు, ఎందుకు చెర్రీ పారిపోవాల్సి వచ్చింది? మరి వేర్ ఈజ్ భయ్యా సన్నీ యాదవ్ ఒక రోజు తర్వాతనే ఆయన బయటకు వచ్చి అడిగిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత కూడా ఎందుకు ఆయన నెక్స్ట్ వీడియోస్ పెట్టట్లా? ఇన్ని ఆరోపణలు వస్తుంటే చెర్రీ ఎందుకు ఖండించట్లా? చెర్రీ ఇంట్లోనే ఉన్నప్పుడే తీసుకెళ్ళిపోయారు కదా భయ్యా సన్నీ యాదవ్ని. మరి ఎవరని చెప్పి తీసుకెళ్లారు, ఏం చెప్పి తీసుకెళ్లారు? మరి ఇదంతా క్లారిటీకి రావాలి కదా. మరి ఎందుకు వాళ్ళు నోరు మూసుకున్నారు? మరి ఎందుకు నోరు తెరవట్లేదు? ఇది పెద్ద డౌటు. ఇక ఇదిగోండి, ఇదే మాలిక్ తసావర్ లాహోర్ బైక్స్ సంబంధించి ఈయన ఈ బైక్ క్లబ్కి సంబంధించిన పేజ్ ఆపరేట్ చేస్తుంది, మాలిక్ తసావర్. ఈయన వీళ్ళిద్దరిని ఈయన రిసీవ్ చేసుకున్నాడు వీళ్ళని. పాకిస్తాన్లో లాహోర్ బైక్ క్లబ్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతినిధి
ఆయన రిసీవ్ చేసుకున్నాడు. ఈయన బంగ్లాదేశీ బైకర్, ఈయనకు కూడా బిర్యానీ బ్యాట్ ఉంది, మరి ఈయన కూడా బిర్యానీ బ్యాట్ ఉంది. ఇదంతా మూకుమ్మడిగా ఒక స్పాన్సర్ ట్రిప్ లాగా నడుస్తోంది. మరి దీని వెనకాల ఏం ఆపరేషన్ జరిగింది చూడండి. వీళ్ళు సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో, ఇదంతా లాహోర్ రైల్వే స్టేషనే. మరి ట్రైన్లో ఎక్కడికన్నా వెళ్ళారా? మరి రైల్వే స్టేషన్లో ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది ముగ్గురు కూర్చొని? ఇక్కడ హెల్మెట్ ఉంది, చేతిలో కెమెరా ఉంది, అంటే DJI కెమెరా ఉంది, వ్లాగర్స్ వాడే కెమెరా. మరి ఏం చేస్తున్నట్టు? ఎందుకు ఫోటోలు స్టిల్ ఇచ్చినట్టు? వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నట్టు? లాహోర్లో రైల్వే స్టేషన్లో వెళ్ళి గడపాల్సినటువంటి అవసరం ఏముంది? ఎవరి కోసం వెళ్ళినట్టు? లాహోర్లో ఏం జరుగుతోంది అక్కడ? మరి వీళ్ళు ఏమన్నా ట్రైన్లో ఇంకో దగ్గరికి ఏమన్నా వెళ్ళి వచ్చారా? ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే, ఈయన జకీర్ నాయక్ షోలో పార్టిసిపేట్ చేసింది కూడా 15th అక్టోబర్ రోజే. ఇక్కడ చూడండి, ఇండియన్ యూట్యూబర్ ట్రావెల్స్ టు పాకిస్తాన్ టు క్వశ్చన్ డాక్టర్ జకీర్ నాయక్ అని క్లియర్గా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో 15th అక్టోబర్ 2024 ఇది క్లియర్ కనిపిస్తుంది. ఇంత క్లియర్గా 15th అక్టోబర్ కనిపించినప్పుడు క్లియర్గా కనిపిస్తుంది 15th అక్టోబర్ 2024. మరి ఇంత క్లియర్గా ఇక్కడ ఉన్నప్పుడు మరి ఆయన వీడియోలు ఎందుకు పెట్టుకోలేదు? 15th అక్టోబర్ నాడు ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇది క్వశ్చన్ మార్క్. మరొక విషయం, ఇక్కడ లాహోర్కి వెళ్ళి ఈయన పార్టిసిపేట్ చేశాడు అనుకుందాం. మరి ఖచ్చితంగా లాహోర్కి వెళ్ళాడు. లాహోర్లో ఎన్ని రోజులు ఉన్నాడు? ఎవరు ఆతిథ్యం మేరకు వెళ్ళాడు? ఎవరు ఇన్వైట్ చేస్తే వెళ్ళాడు? మరి జకీర్ నాయక్కే ఈయన ఇన్వైట్ చేశాడా? లేకుంటే ఇంకేమన్నా వెనకాల అతీంద్రియ శక్తులు ఏమన్నా ఈయన పాకిస్తాన్ తీసుకెళ్ళినాయా? ఎవరు భయ్యా సన్నీ యాదవ్ను పాకిస్తాన్కి డ్రైవ్ చేశారు? మరి పాకిస్తాన్కి వాళ్ళ తండ్రి చెప్పినట్టుగా ఫిబ్రవరిలో వెళ్ళి ఏప్రిల్లో వస్తే మరి అక్టోబర్లో వెళ్ళి ఎందుకు వచ్చినట్టు? మరి అక్టోబర్లో మరి బైక్ వ్లాగ్స్ చేస్తే మరి ఆ బైక్ వ్లాగ్స్ అన్ని ఎక్కడ పోస్ట్ అవ్వలేదే? ఇదంతా కూడా చాలా మిస్టరీగా ఉంది. ఈ బైక్ వ్లాగ్స్ ఏమైనాయి? ఆ రోజు లాహోర్ స్టేషన్లో కెమెరాలు వైర్లెస్ మైకులతో ఉన్నటువంటి భయ్యా సన్నీ యాదవ్ మరి ఆ వీడియోలు ఏమైనాయి? ఎందుకు బయట పెట్టలే? మరి ఒకవేళ ఆ రోజు తీసిన వీడియోలు ఈరోజు బయట పెట్టాడు అనుకుందాం. మరి ఏప్రిల్లో స్టాంపింగ్ ఎట్లా వచ్చింది? మరి ఎన్ని రోజులు పాకిస్తాన్లో ఉన్నట్టు భయ్యా సన్నీ యాదవ్? ఇది కదా తెలియాలి. అందుకే NIA ఇప్పుడు ఏం చెప్పట్లా, మొత్తం కూపీలాగా ఒక కంక్లూజన్కి వచ్చేదాకా ఏమీ మాట్లాడట్లా. NIA చాలా థరో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అందుకని ఏమీ చెప్పట్లా. బయట లీక్ ఇస్తే ఎట్లయితే జ్యోతి మల్హోత్రా లింక్ తర్వాత జస్బీర్ సింగ్ ఎవరైతే ఇంకొక పాకిస్తానీ స్పై కింద అరెస్ట్ చేశారో అతను ఏం చేశాడు? ఎప్పుడైతే జ్యోతి మల్హోత్రా NIA అరెస్ట్ చేసింది, ఆమె ఒప్పుకుంది అని తెలియగానే జస్బీర్ సింగ్ ఏం చేశాడు? DGP క్లియర్గా ట్వీట్లో పెట్టాడు, మనం వీడియోలో చెప్పుకున్నాం. మనోడు ఏం చేశాడు? చాట్స్, కాంటాక్ట్స్ అన్నీ డిలీట్ చేశాడు. ఎన్నో పాకిస్తాన్ నెంబర్ల యొక్క కాంటాక్ట్లు, కాల్ రిజిస్టర్లు, డేటాలు, చాటింగ్ అన్నీ డిలీట్ చేశాడు. ఆ విధంగా డిలీట్ చేసినా కూడా జస్బీర్ సింగ్ బయటపడిపోయాడు, అరెస్ట్ అయిపోయాడు. ఎందుకంటే త్రూ ట్రావెల్ హిస్టరీ, త్రూ ట్రావెల్ స్పాన్సర్స్ ఆయన చరిత్ర మొత్తం తిరగదోడింది NIA. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ఎపిసోడ్లో కూడా ఒకవేళ NIA ఇది జరిగిందంటే దీని నెక్స్ట్ సీక్వెన్స్ వీళ్ళతో పాటు లింకప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అందుకనే పూర్తి స్థాయిలో గోప్యతగా ఉంచుతున్నారు. ఏ ఒక్క చిన్న తేడా జరిగినా మొత్తం అలర్ట్ అయిపోయి ఈ చైన్ బ్రేక్ సిస్టమ్ లాగా బ్రేక్ అయిపోతుంది. వాళ్ళు ఎవరు ఎక్కడ ఎట్లా అలర్ట్ అవుతారో తెలియదు, ఏ డేటా ఎక్కడ డిలీట్ అవుతుందో తెలియదు. భయ్యా సన్నీ యాదవ్ వ్యవహారంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇదంతా కూడా ఒక కొలిక్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇదంతా డౌట్స్, అనుమానాలు. ఒకవైపు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది, కానీ భయ్యా సన్నీ యాదవ్ లాహోర్లో అయితే మాత్రం ఏం చేశాడనే విషయం క్లారిటీ రావాలా. అంటే జకీర్ నాయక్ షోలో పార్టిసిపేట్ చేయడమే కాదు, ఇక్కడ బైక్ క్లబ్తో తిరగటం, వీళ్ళు రిసీవ్ చేసుకోవటం, మాలిక్ తషావర్ లాహోరీ బైక్స్, ఈ మాలిక్ తషావర్ ఎందుకు భయ్యా సన్నీ యాదవ్ పోస్టులు చేయాల్సి వచ్చింది? వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? మరి బైక్ వ్లాగర్స్ నార్మల్గా వెళ్ళారా లేకుంటే ఏమన్నా ఉందా? ఎందుకంటే వీళ్ళు క్లియర్గా పాకిస్తానీ బెట్ అనే ఒక ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా NIA కూపీ లాగుతోంది. లాహోర్ సీక్రెట్ సెంటర్ కూడా బట్టబయలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు నిజంగానే లాహోర్ సీక్రెట్ సెంటర్ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే NIA ఇప్పుడు కూపీ లాగుతోంది. యాజ్ లైక్ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా పాటు పెద్ద స్పై రాకెట్ని అరెస్ట్ చేసింది. సో ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ చుట్టూ కూడా ఇంకెవరెవరు ఉన్నారో, ఇంకా ఎటువంటి వలయంలో ఈయన ఉన్నాడో ఇదంతా కూడా క్లారిటీ వస్తుంది. మరోవైపు NIA దిశగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చాలామంది చెప్తున్నారు. కాబట్టి బయట వస్తున్నటువంటి ప్రచారం మేరకు NIA ఇన్వెస్టిగేషన్ త్వరగా జరుగుతుందని మనము భావిద్దాం. కానీ ఇప్పటిదాకా చెప్పినవన్నీ నేను అనుమానాల కింద చెప్తూ ఉన్నా. భవిష్యత్తులో NIA దీనికి ఒక కంక్లూజన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా భయ్యా సన్నీ యాదవ్ స్పై కింద చేశారా, లేదంటే పాకిస్తాన్కి కొంత సహకరించారా, లేకుంటే ఇండియన్ సెన్సిటివ్ డేటాని ఏమైనా లీక్ చేశారా, లేకుంటే నిషేధిత సమయంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి కంటెంట్ మాత్రమే పోస్ట్ చేసి కామ్ అయిపోయాడా?
నిజంగా ఏం జరిగింది అనేది మాత్రం తెలియాలంటే ఎన్ఐఏ కంక్లూజన్ ఇవ్వాలి. ఇక్కడ అంతా కూడా చాలా డౌట్స్, స్పెక్యులేషన్స్ చాలా వస్తూ ఉన్నాయి భయ్యా సన్నీ యాదవ్ ఎపిసోడ్లో. సో ఈ డౌట్స్ కన్నిటికీ కూడా ఎన్ఐఏ ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో నిజంగానే వేర్ ఈజ్ భయ్యా సన్నీ యాదవ్ అనే క్వశ్చన్ ఇప్పటికి కూడా రైజ్ అవుతూనే ఉంది. ఎవరు అరెస్ట్ చేశారో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎఫ్ఐఆర్ ఇంకా నమోదు కాలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు అయితే ఏమేమి ఆరోపణలతో నమోదవుతుందో కూడా కొంత తెలుసుకోవాలని ఒక ఆసక్తి అయితే చాలా మందిలో ఉంది. మొత్తం మీద భయ్యా సన్నీ యాదవ్ గురించి పూర్తి స్థాయిలో అనేక అనుమానాలు ఉన్నాయి. సో మీరు కూడా భయ్యా సన్నీ యాదవ్ ఎపిసోడ్లో అనుమానాలకు మీ దగ్గర ఉన్నటువంటి సమాధానాలు ఏంటి, వేర్ ఈజ్ భయ్యా సన్నీ యాదవ్, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.